హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీ ఫోరం మాల్ సర్కిల్ దగ్గర రాత్రి కారు బీభత్సం సృష్టించింది. అయితే ఈ ప్రమాద ఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది. ప్రమాదానికి కారణం బీఆర్ఎస్ మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మేనల్లుడని బాధితులు ఆరోపించారు. మద్యం మత్తులో అతివేగంగా వచ్చిన కారు బైక్ను ఢీకొట్టిందని చెబుతున్నారు స్థానికులు. ప్రమాదంలో గాయపడిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు కూకట్పల్లి పోలీసులు. ఈ 9th ఫేజ్ ఫోరం మాల్ జంక్షన్ నుంచి హోండా సిటీ కార్ మీద వాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ తాగి ఉన్నారు. వాళ్ళు ప్రొసీడింగ్ టువర్డ్స్ కల్వరీ టెంపుల్ రాంగ్ రూట్లో పోతున్నారు. రాంగ్ రూట్లో పోతూ హోండా సిటీ మీద వస్తున్న వ్యక్తుల్ని యాక్సిడెంట్ చేయడం జరిగింది. దాంట్లో ఇద్దరికి ఇంజురీస్ అయినాయి. బన్వార్ జిల్లా ఒక ఆయనకి, దారుచంద్ అనే ఆయనకి ఇద్దరికి ఇంజురీస్ అయినాయి. పర్లేదు, వాళ్ళిద్దరు స్టేబుల్ ఉన్నారు. దీంట్లో 3 వ్యక్తులు ఉన్నారు కార్లో. ప్లస్ 3 వ్యక్తులతో పాటు ఒక డ్రైవర్ని ఎంగేజ్ చేసుకున్నారు. వాడు డ్రైవర్ కొంత దూరం నడిచిన తర్వాత ఈ అల్లోల అగ్రజ్ రెడ్డి అనే ఆయన అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నాడో ఆ డ్రైవర్ని వెనక కూర్చోమని చెప్పి ఆయన డ్రైవింగ్ సీట్లో కూర్చొని రాంగ్ రూట్లో తీసుకుపోయాడు. ఈ యాక్సిడెంట్ కాగానే ఎంగేజ్ అయిన డ్రైవర్ వెళ్ళిపోయాడు. ఈ సబ్సిక్వెంట్గా కార్లో ఉన్న 3 కూడా నేను కాదు డ్రైవ్ చేసింది, నేను కాదు ఆయన డ్రైవ్ చేసిందని, ఈయన డ్రైవ్ చేసిందని, చిదం తేజ అని ఇంకొకడు, మాచవరపు కార్తీక్ అని, వీళ్ళు మేము నడపలేదు ఆయన నడిపిండి ఒకరి మీద ఒకరు నడుపుకున్నారు. అప్పుడు దాన్ని ఇన్స్పెక్టర్ ఎస్ఐ గారు కరెక్ట్గా జెన్యూనిటీ వెరిఫై చేసి ఈ సీసీటీవీ ఫుటేజ్ చూసి ఎవరైతే అల్లోల అగ్రజ్ రెడ్డి అనే ఒక మినిస్టర్ గారికి రిలేషన్ అటైనా ఆయనే డ్రైవ్ చేసిన ప్రైమా ఫేసి ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి ఆయనే ఫిక్సప్ చేయడం జరిగింది. వాళ్ళు స్టేబుల్లో ఉన్నారు. దానికి తగ్గట్టుగా చట్ట ప్రకారం నోటీస్ ఇచ్చి పంపించడం జరిగింది.